ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ పోరులో రసవత్తర ఘట్టాలు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానమే లక్ష్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన మాటల యుద్ధమే అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది. మైదానంలో పరుగుల వర్షం కురిసినప్పటికీ ఇద్దరు స్టార్ ప్లేయర్ల మధ్య జరిగిన వైఖరి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి ఓవర్ నుంచే ఈ ఉత్కంఠ కొనసాగింది. శివాంగ్ కుమార్ బౌలింగ్లో వెంకటేష్ అయ్యర్ విధ్వంసం సృష్టిస్తుండగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లీ మిడ్ వికెట్ వద్ద ఉన్న ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ ఉద్దేశించి సైగల్ చేశాడు. బ్రాడ్కాస్ట్ కామెంటేటర్ల విశ్లేషణ ప్రకారం నువ్వు వచ్చి కాస్త హాఫ్ స్పిన్ బౌలింగ్ చేయొచ్చు కదా అంటూ హెడ్ను కోహ్లీ రెచ్చగొట్టినట్లు కనిపిస్తోంది. ఆ ఓవర్లో 23 పరుగులు రావడం, కోహ్లీ నవ్వుతూనే హెడ్ను బౌలింగ్ చేయమని ఒత్తిడి చేయడం మైదానంలో వేడిని పెంచింది. హెడ్ మాత్రం తనదైన శైలిలో ప్రశాంతంగా ఉంటూ బాల్తో సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగలేదు. భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ కేవలం 15 పరుగులకే సకీబ్ హుస్సేన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 18వ ఓవర్లో బౌలింగ్కి వచ్చిన హెడ్ తన రెండో బంతికే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ వికెట్ను తీసి కోహ్లీకి గట్టి సమాధానం ఇచ్చాడు. మొదటి ఇన్నింగ్స్లో 256 పరుగుల భారీ స్కోరు సాధించిన సన్ రైజర్స్ బౌలింగ్లోనూ దుమ్ము రేపింది. ఇక అసలు డ్రామా మ్యాచ్ ముగిసిన తర్వాత మొదలైంది. హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అనంతరం ఆటగాళ్లందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ మైదానం విడుతున్నారు. ఈ సమయంలో కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే ట్రావిస్ హెడ్ను పూర్తిగా పట్టించుకోలేదు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ సహా మిగతా ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లతో కరచాలనం చేసిన కోహ్లీ పక్కనే ఉన్న హెడ్ను కనీసం కళ్ళలోకి కూడా చూడకుండా దాటి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఐపీఎల్లో మంచి స్నేహితులుగా మెలిగిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఉన్న ఈ దూరం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. విరాట్ కోహ్లీ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక స్టార్ క్రికెటర్గా ఇలాంటి ప్రవర్తన సరికాదని కొందరు విమర్శిస్తుంటే ఆటలో గెలుపోటములు సహజమని మరికొందరు కోహ్లీకి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఉప్పల్ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలోనే కాకుండా ఆటగాళ్ల వ్యక్తిగత సంబంధాల్లోనూ చిచ్చు పెట్టిందని చెప్పడంలో సందేహం లేదు.